మంచి జరగడం కోసము, నాగరికత పెంచుకునేందుకు కోసము, నలుగురికి ఉపయోగపడేందుకు కోసము అంటే ఒకప్పుడు పాఠాలు చెప్పాలంటే కూడా ఆలయాల్లోనే చెప్పేవారు. ఇప్పుడు రజాకర్లు పాలించేటప్పుడు కానియండి, బ్రిటిష్ కాలంలో కానిచ్చేయండి, మన హిందూ ధర్మం బ్రతకాలి అని చెప్పేసని, హిందూ ధర్మ ఛాయలు ప్రజలకి తెలియచేయాలని చెప్పేసని ఆహ్, కొన్ని రకాల వాల్యూస్ నేర్పడానికి వస్తదని చెప్పేసని ఆలయాల్లోనే పాఠాలు చెప్పేటువంటి విధానం ఉండేది. ఆలయాల జోలికి మాక్సిమం వచ్చేవారు కాదు. దేవుడంటే భయం, భక్తులు ఉంటాయని కాబట్టి. ఒకప్పుడు నాగరికత పెంచడానికి చేసేటువంటి దేవాలయాలు ఉండేవి. ఈ రోజుల్లో ఏమైందంటే ఎస్టేట్ భూములు, కబ్జా భూములు, ఆ భూమి కావాలని కన్నేసి, రాజకీయ నాయకుల అండ, ఇక ఇక గురువులు, పీఠాధిపతులు ఒక వారి యొక్క విచ్చలవిడితనము, ఏదొచ్చినా రాకపోయినటువంటి గురువుని విచ్చలవిడిగా చేసుకునే డబ్బు సంపాదించుకునేటువంటి మార్గాల్లో ఒకటైనటువంటి గురు మార్గం. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో జనానికి ఏదో తెలియజేయడానికి కాదు. భక్తిభావం ఆ రోజే వచ్చిందా అండి? మరి భూమిలో ఉన్నప్పుడల్లా అమ్మవారు మరి ఏమైపోయినారు? ఈరోజే కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఈరోజే పూజలు చేస్తున్నారు. మరి అన్ని రోజులు అక్కడే ఉంది కదా! ఎవరికీ చెప్పలేదా? ఒకటి. రెండోది ఆ భూమిలో ఏదో ఇష్యూస్ నడుస్తూ ఉంటే, ఆ ఇష్యూస్‌ని బయటికి రానీయకుండా అమ్మవారి ఆలయాలు పేరుతో ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి దానికి ఏంటంటే అమ్మవారి ఆలయం ఒకసారి నిర్మాణం అయినా, మసీదులు, చర్చిలు ఒకసారి నిర్మాణం అయినా కూడా అయి కదిలించడం పెద్ద సమస్య. పర్మిషన్ ఉండాలి చాలా. అహా! అలా కాదు. అసలు అవి కట్టించిన తర్వాత కదిలించడం అనేది పెద్ద సమస్య. ఎందుకంటే దానికి ఒక పాలక మండలి ఏర్పడుతది, భక్తులు ఏర్పడతారు. దానికి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి రాజకీయ నాయకులు అండగా ఉంటారు. ఆ పక్కనంతా డెవలప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఎక్కడైనా ఆలయాలు ఒకేసారి పబ్లిసిటీ అవుతాయి. ఎందుకు పబ్లిసిటీ అవుతాయంటే పక్కన ఏదో నడుస్తుందన్నట్టు అర్థం. పక్కన ఏదన్నా భూమిని కార్పొరేట్ లెవెల్‌లో ఏదన్నా ఇవ్వటమా, అక్కడ వాళ్ళకి రేట్ పెంచడమా, ఏదోకటి చేయడానికి ఆస్కారం ఉంటుందనమాట. ఆ భూమి పైన ఆ టెంపుల్ పేరుతో కొన్ని జీవోలు రిలీజ్ చేస్తారు. కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తారు. అవన్నీ గూడా ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి కాదు. ప్రజల్ని మాయపుచ్చడానికి. ఓహో! గుడి డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఇటీవల కాలంలో తిరుపతిలో జియో రిలీజ్ అయింది. వేరే ఒక సంస్థకి, ప్రైవేట్ సంస్థకి కొన్ని ఎకరాల భూమి అనేది అప్పజెప్పారు. ఇప్పుడక్కడ టౌన్‌షిప్‌లు కడుతూ ఉన్నారు. మరి అక్కడ తిరుపతి అంత దాంట్లో టౌన్‌షిప్‌లు కట్టడం దేనికోసం అండి? ఎన్నో రకాలైనటువంటి గెస్ట్ హౌస్‌లున్నాయి అక్కడ. పాలక మండలి చేసేటువంటి ప్రతిదీ అక్కడ చాలా రకాలున్నాయి. దిగువ తిరుపతి వస్తే చాలా లాడ్జెస్ ఉన్నాయి, ఓయూస్ ఉన్నాయి. ఎన్నో రకాలుగా విచ్చలవిడితనంతో చేసేటువంటి కార్యకలాపాలున్నాయి అక్కడ. మళ్ళీ ఇప్పుడు టౌన్‌షిప్ అని కొత్తగా కడుతున్నారు. అలానే కొండల్ని కదిలించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తప్పితే ఏం రాదు. అలానే ఏదైనా ఇష్యూస్ ఉన్నటువంటి ల్యాండ్స్ ఉంటే, ఆ ల్యాండ్స్ ఇష్యూస్ తగ్గాలి అంటే గనక ఏదో ఒక మత కళాలు సృష్టించాలి. ఆ మత కళాల్లో భాగమే ఈ యొక్క ఆలయ నిర్మాణం. ఇప్పుడక్కడ చూసారా మీరు విచ్చలవిడిగా జనాలు వెళ్ళటము, అమ్మవారికి మొక్కుకోవడం. అమ్మవారికి మొక్కోవచ్చు. భక్తిభావం మంచిదే. కానీ అక్కడ విగ్రహాన్ని కూడా మనం గమనించుకోవాలి. ప్రజలు కూడా అంత అమాయకులైతే ఎవరు లేరు కదా! హ్మ్. అక్కడ ఏం విగ్రహం పెట్టారు? 4 అడుగుల్లోనే విగ్రహం వచ్చిందని చెప్తున్నారు. 4 అడుగులు తవ్వి పెట్టడానికి ఎంతసేపు పడుతుంది? ఆ విగ్రహం ఎన్ని సంవత్సరాలదో పురావస్తు శాఖ వాళ్ళొచ్చి చెక్ చేస్తారు. హ్మ్. కొన్ని వేల తరాల క్రితం పెట్టిన విగ్రహమే అయితే ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని చెక్ చేసినప్పుడు ఎన్ని తరాల క్రితం ఉందని తెలుస్తది. తెలుసు. కానీ ఆ విగ్రహం చూస్తే కొత్త విగ్రహంలా కనిపిస్తూ ఉంది. ఒకటి 4 అడుగుల విగ్రహం అంటూ ఏంటి? ఎప్పుడో పెడితే ఎన్నో 150 అడుగులో, 80 అడుగులు పైనుండాలి గదా! అవును. ఎప్పుడో పురాతనమైందైతేనా? అదొకటి. రెండోది గొయ్యి కరెక్ట్‌గా అక్కడే తీయటం ఏంటి? హ్మ్. పీఠాధిపతులు రావటం ఏంటి? వారసలు గురువులేనా? గురువులు చేసే మంత్రాలేనా? ఒకటి అక్కడ నిధులు నిక్షేపాలు ఉన్నాయంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి గదా! అవును. ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు? మరి పోలీసులు ఎందుకు ఊరుకున్నారు? పురవస్థ శాఖోళ్ళు ఎందుకు ఊరుకున్నారు? హ్మ్. ఎక్కడో పొలాల్లోనే గటర ఇళ్లలోను పాత ఇళ్లలో పడిపోతున్నటువంటి దాంట్లోనే గొయ్యిలు తీసేస్తేనో ఏదో వజ్రవైడూర్య మణిమాణిక్యాలు గాని, కాయిన్స్ గాని ఏమైనా దొరికితే ఇమ్మీడియేట్‌గా తండతండాలుగా వచ్చి పోలీసులు ఇది వీరేదో పక్కింట్లో దొంగతనం చేసినట్టుగా, వారింటి దొంగతనం చేసినట్టుగా పట్టుకుపోతారు. హ్మ్. పురావస్తు శాఖోళ్ళు. మరి అక్కడ ఎందుకు రాలేదు? ఇవన్నీ గూడా మనం గమనించుకుంటుంటే అక్కడ ఏదో జరుగుతుందని అర్థం. ఏదో మాయపుచ్చడానికి జనాన్ని ఏదో రకమైనటువంటి మతలబు చేయడానికి మాత్రమే తప్పితే వేరే అయితే ఏం కనిపించట్లా. ఇకపోతే పులి కూతలు, హ్మ్. పిల్లి కూతలు, కుక్క అరిసినట్టుగా ఈ మనుషులు తిరగడం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే వాళ్ళకి మంచి అవార్డ్ ఒకటి ఇవ్వాలి అనిపిస్తా ఉంటది. గురువులకి ఇవ్వచ్చు. అక్కడ చేసినటువంటి కార్యాచరణ చేసిన అందరికి కూడా అవార్డులు ఇవ్వచ్చు. ఎందుకంటే కొన్ని వాళ్ళు అరిసినటువంటి కూతలు దాని సింప్టమ్స్ ఏందంటే గనక ముస్లిమ్స్ దాంట్లో పులి సవ్వారీస్ అని వేషాలు ఉంటాయి. వేసుకునేవారు. బక్రీద్ ఈ పులి వేషాలు వేసుకునేవారు బక్రీద్ పండగప్పుడు చేస్తూ ఉంటారు. మొక్కుబడి ప్రకారంగా చేసేయి కొన్ని బంధనలుంటాయి. హ్మ్. ఆ బంధనలకి నరసింహస్వామి బంధన ఉంటది. హనుమాన్ బంధన ఉంటది. ధనమైసమ్మ ఉంటది. హ్మ్. ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, పోలేరమ్మ ఇలాగా గ్రామ దేవతల్ని అక్కడ బంధన చేస్తారు. నాగబంధన ఉంటది. అష్టదిగ్బంధన ఉంటది. అలానే ఎన్నో రకాలైనటువంటి బంధనలు అక్కడ చేస్తారు. ఏది నిధి నిక్షేపాలు పెట్టినప్పుడు. హ్మ్. అలాంటి నిధి నిక్షేపాలు పెట్టినప్పుడు ఏసినట్టు బంధనలు అక్కడేం కనిపియట్లేదు ఒకటి. రెండోది
పురావతుగా పూర్వీకులు ఏం చేసేవారంటే మనకి రాష్ట్రాన్ని పాలించేది రజాకలు ఉండేవారు అప్పుడు. ఈ రజాకర్లందరూ ఉన్నదంతా ఏసుకుపోతూ ఉంటారనమాట. మన తరాల తర్వాత వాళ్ళైనా బాగుపడాలని చెప్పేసనే సందర్భంలో అక్కడున్న పెద్ద మనుషులు కావచ్చు, అక్కడున్న జమీందారులు కావచ్చు, అక్కడ ఈ పాలించే రాజులు కావచ్చు, వారంతా సంపదని అక్కడ కొంచెం చిన్న చిన్న గుంతలు తీసేసి పెట్టేసి దాని మీద బంధన పెట్టేవారు. బంధన ఎందుకు పెడతారంటే అది కదలకుండా అక్కడే ఉండిపోతుంది. ఎవరికైతే కావాలనుకుంటారో ఆ నక్షత్రం వారా, ఆ తిథి రోజా, ఆ రోజా బయటకొచ్చేదానికి చేస్తారు. ఇలా అమ్మవారి విగ్రహాలు అట్లా దాచిపెట్టేదానికి ఏమి ఉండదక్కడ. అమ్మవారి విగ్రహాలు పెడితే అంత పైకి పెట్టరు. మరొకటి ఏందంటే అది 41 రోజున ఏకదీపారాధన చేయాలి. వైకుంఠ దీపారాధన అంటారన్నమాట దానికి. 41 రోజున ఏకనాటి దీపాలు అంటే ఒక ఒత్తి ఏసి అఖండ దీపం అంటారు దాన్ని. అఖండ దీపం పెట్టాలి. 41 రోజు అఖండ దీపం పెట్టి ఆ తర్వాత ఆ బంధనలన్నీ విడదీయాలి. విడదీసిన తర్వాత గుంతలు తీస్తే అప్పుడొస్తది. దానికి మంత్రోచ్చారణ వేరే ఉంటుంది. ఆ మంత్రాలు బయటికి వినిపిడేలా చదవరు. బంధనలు తొలగించే మంత్రాలు బయటికి వినపడకూడదు. అది శాస్త్రం. మరి ఈ మూర్ఖులకి మరి ఆ పీఠాధిపతులని కాషాయ వస్త్రంలో వేసుకొచ్చినోళ్ళకి మరి అది శాస్త్రం తెలుసా? లేకపోతే పీఠాధిపతులు అవునా కాదని వాళ్ళకి తెలియాలి ఇంకా ఆ విషయము. ఇక వీరందరూ కలిసేసి ఒక దొంగ నాటకం అని చెప్పొచ్చు. అది ల్యాండోళ్ళైనా, పీఠాధిపతులైనా చెప్పుకొని పేరు చెప్పుకొని బతికేవాళ్ళైనా ఇవాళ నిన్న మొన్న వచ్చినప్పుడు నలుగురు కనిపించారు. ఇవాళ 7, 8 మంది కనిపిస్తున్నారు. రేపటి రోజున ఒక సంఘం ఏర్పడిద్ది. దానికొక మండలి ఏర్పడిద్ది. ఆ ల్యాండ్ మొత్తం సరౌండింగ్‌లో ఒక పక్కన టౌన్‌షిప్ కడతారు. ఒక పక్కన కమర్షియల్ కాంప్లెక్స్ కడతారు. ఒక పక్కన స్విమ్మింగ్ పూల్ కడతారు. ఒక పక్కన మా తుక్లకోళ్ళు ఉన్నారు కదా! ఇంకా దానికి బీచ్ అంటారు. ఏదైనా తీసుకొస్తా ఉంటారు. ఇక అక్కడ పబ్లిసిటీ చేసి ఎన్నో రకాలైనటువంటి బిజినెస్‌లు చేసుకోవడానికి అక్కడ వాల్యూని పెంచడానికి తప్పితే అక్కడ నాకు వేరే అయితే కనిపించలేదు. భక్తి భావం చెప్పేసి డబ్బులు గుంజేదానికి తప్పితే ఇదొక వ్యాపారం తప్పితే వేరే లేదు. జనాన్ని ఆలయం కట్టారు. అమ్మవారు మేము చేయకూడదు. ఇంక స్వామివారు మేము చేస్తే ఆ పాపం తగులుతది అనే చెప్పేటువంటి దానికి దృష్టిని మళ్లిస్తారు. దృష్టిని మళ్లించి వీరు వ్యాపారం పుంజుకోవడానికి ఇదొక రకమైనటువంటి క్రేయ తప్పితే అక్కడ భక్తి భావంతో సంబంధించినటువంటి అమ్మవారు రావటం కానీ అలాంటివైతే ఏమీ లేవు. ఎవరు కూడా అంత విధిగా ఇది లేదు. అక్కడ పవర్స్ అయితే ఏమి లేవు. మామూలుగా గుడి కడితే విగ్రహ ప్రతిష్ఠ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయలేదు. అలాంటివి ఇంక చేస్తే ఇక అంటే ఇక్కడొకటి గమనించాలి. హిందూ సాంప్రదాయ ప్రకారంగా చెట్టుని, గుట్టని, కొండని, రాయిని కూడా పూజిస్తారు. ఆ ఒక గౌరవంతో, ఆ ఒక అభిమానంతో, ఆ ఒక ఇష్టంతో, ఆ ఒక భక్తి భావంతో అమ్మవారే అని చెప్పేసి పూజించేటువంటి ప్రజలకి మనం ఏం అనలేం. కానీ అది చేసి క్రియేట్ చేసేవారున్నారు చూసారా? వారికి మాత్రం ఇది పాపం ఖచ్చితంగా తగులుతుంది. 2 కళ్ళు ఒకేసారి పోవటమా, షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగి హార్ట్ అటాక్ రావటమా, లేకపోతే పక్షవాతం వచ్చి మంచాన పట్టమా, సంపాదించింది తినలేక ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పట్టమా, ఇంట్లో వాళ్ళందరూ హతమైపోవటమా, ఏదో రకమైనటువంటి శాపం అయితే మాత్రం ఖచ్చితంగా ల్యాండోళ్ళకి తగులుతుంది. అక్కడ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ తగులుతుంది. ఇక్కడ పోతే అక్కడ బంధనలు తీసినటువంటి మంత్రాలు కానీ, అక్కడ బంధనలు ఉన్నటువంటి చరిత్ర కానీ, అక్కడ నిధి నిక్షేపాలు ఉన్నటువంటి ల్యాండ్ కానీ కాదది. అక్కడ దెయ్యాలు భూతాలు ఉన్నటువంటి ల్యాండ్.